Sparsa Children's Hospital, high-end territory level care for newborn and child, 24 hours emergency, opposite Dr. Bhumreddy Hospital, Karimnagar. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. టిఫిన్ చేద్దామని ఒక హోటల్కి వెళ్ళిన మహిళకి అకస్మాత్తుగా ఇడ్లీ ప్లేట్ లో బల్లి కనిపించింది. వెంటనే ఆ మహిళ షాక్ అయింది. 4 ఇడ్లీలో ఒక బల్లి. సో ఏంటా స్టోరీ అనుకుంటున్నారా? నిన్న జగిత్యాల్లోనే ఒక శివసాయి ఇడ్లీ సెంటర్ అనే హోటల్లో ఒక మహిళ టిఫిన్ చేయడం కోసం హోటల్కి వెళ్ళింది. సో ఆర్డర్ తీసుకొని టిఫిన్ చేస్తా ఉంటే ఇడ్లీ ప్లేట్ లో బల్లి కనిపించింది. సో ఎంత నిర్లక్ష్యం అంటే, ఇది హోటల్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే అంత నిర్లక్ష్యంగా ఉన్నట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది. వెంటనే ఆ మహిళ అస్వస్థతకి గురి కావడం జరిగింది. ఆమెతో పాటు ఆ చుట్టుపక్కల తింటున్న వాళ్ళు కూడా ఒక్కసారి షాక్ కి గురయ్యారు ఆ బల్లిని చూసి. సో దగ్గర 8-9 మంది అస్వస్థతకు గురైనట్టు కూడా తెలుస్తా ఉంది. వాళ్ళందరినీ వెంటనే హుటాహుటిన ప్రైవేట్ హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా చికిత్స పొందుతున్నట్టు తెలుస్తుంది. వాళ్ళ హెల్త్ మాత్రం ఇప్పటికైతే నిలకడగానే ఉంది. దీన్ని బట్టి చూస్తే హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. చిన్నపిల్లలు ఉంటారు, జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, పొద్దున అర్జెంట్ గా బ్రేక్ఫాస్ట్ చేయాలని మనం ఎక్కువ హోటల్స్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. సో ఇలాంటి నాణ్యత ప్రమాణాలు లేని బల్లిపడిన ఇలాంటి పాయిజనేట్ బ్రేక్ఫాస్ట్లు పెడితే పిల్లలకి కానీ ఎవరికైనా ఏమైనా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా తనిఖీలు ఎప్పుడో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు వరుసగా ఒక వారం రోజులు తనిఖీలు చేపట్టడం మళ్ళా యథార్థం. సో వాళ్ళకి తగిన ఫైన్స్ విధించడం, వాళ్ళ హోటల్ ని సీజ్ చేయడం చేస్తే ఇంకొకరు ఇలాంటివి చేయాలన్నా కూడా భయపడతారు. బట్ అటువంటివి ఎక్కడా లేవు. అయితే ఈ హోటల్ కి గతంలోనే ఒకసారి ఇలాంటి ఇష్యూ జరిగిందంట. ఒక 10 మంది వరకు అస్వస్థతకి గురి కావడం జరిగింది. సో అప్పుడు నెల రోజుల పాటు హోటల్ ని మూసివేసి మళ్ళీ ఈ మధ్యనే రీస్టార్ట్ చేస్తారంట. సో ఆల్రెడీ ఒకసారి జరిగినప్పుడు నెక్స్ట్ టైం ఇంకెంత బీ కేర్ఫుల్ గా ఉండాలి. సో అయినా కూడా మళ్ళీ ఇలాంటి ఇష్యూస్. సో దీనివల్ల హోటల్ యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా ఉంది అనే విషయం మనకు అర్థమవుతుంది. సో వాళ్ళ ఓనర్ ఎవరైనా సరే, అతను ఎక్కడున్నా కూడా వర్కర్స్ కూడా జాగ్రత్తగా చూసుకొని ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ ఇచ్చేటప్పుడు మన వర్క్ అని చేసుకొని ఇస్తే ఇలాంటివి జరగకుండా ఉంటాయి. సో దీనివల్ల అటు హోటల్ యాజమాన్యానికి చెడ్డ పేరు, ఇటు ప్రజలకి ఆరోగ్యంతో చెలగాటమాడినట్లు ఉంటుంది. ఇవన్నీ ఇష్యూస్ కూడా ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు హోటల్ యాజమాన్యాలు. సో బీ కేర్ఫుల్. ఏదైనా హోటల్కి వెళ్ళినప్పుడు ముందు చూసుకోండి జాగ్రత్తగా, హోటల్ నీట్ గా ఉందా, ఫుడ్ ఎలా ఉంది ఒకసారి చూసుకున్న తర్వాతనే అలాంటి హోటల్స్ ని ప్రిఫర్ చేయండి. సో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా కొంచెం తనిఖీలు పెంచండి. మీరు పెంచే తనిఖీల వల్ల ఇంకోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. ప్రజల ఆరోగ్య రీత్యా మీరు ఇంకొంచెం తనిఖీలు పెంచాల్సిన అవసరం చాలా ఉంది. సో ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేసి చూద్దాం, మీకు కూడా కనిపిస్తుంది. ఎంత చూడడానికే ఒక రకంగా అనిపిస్తూ ఉంటది. చూడొచ్చు, మీరు విజువల్స్ లో చూడండి. బల్లి 4 ఇడ్లీలతో పాటు బల్లి కూడా వచ్చింది. వచ్చి ఒక రెండు బోనాలు నా ముందర కూడా ఆమె ఇంట్లో బోన తీసుకుంది. ఆమె ఫస్ట్ వెళ్ళేసి చెక్ చేసుకుంది. ఆ చెక్ చేసుకుంటే వచ్చిన ఆమె అంటే నేను వేసుకున్నాను. ఇద్దరు ఒకటేసారి పట్టుకుంటే ఆ చెక్ తీసి తినలోపు అందుకని బల్లి వెళ్ళింది, చక్కని బల్లి వెళ్ళింది. అప్పటికే ఆమె కొంచెం బాగా భయాన్ని మొత్తం వచ్చేసి పారేసింది. హాస్పిటల్ వెళ్ళారు. మరి దారుణం చేస్తే ఇంత నెగ్లిజెన్స్ అవసరం. సో వాళ్ళందరూ కూడా హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. చూడండి ఎంతమంది అమాయకులు ఏదో టిఫిన్ తిందామని హోటల్కి వెళ్తే ఇలాంటి ఘటనలు హాస్పిటల్లో పాలు కావాల్సి వస్తుంది. దీనివల్ల హోటల్స్కి వెళ్ళాలంటేనే భయం వేస్తా ఉంది. ఇలాంటి హోటల్స్ పై అయితే ఖచ్చితంగా తగిన చర్యలు తీసుకోవాలి. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా వాళ్ళకి తగిన ఫైన్ కానీ, హోటల్ సీజ్ చేయడం కానీ ఇలాంటివి అయితే ఖచ్చితంగా చేయాలి.